సిబిఎస్ఈ రిక్రూట్మెంట్ 2025 సిబిఎస్ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చేసి సూపరింటెండెంట్ యాజ్ వెల్ యాజ్ జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీ అండి. సో సూపరింటెండెంట్ వేకెన్సీ టోటల్ వేకెన్సీ వచ్చేసి 142 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ అప్రోచ్ క్రైటీరియా ఫర్ సూపరింటెండెంట్ 30 years అండ్ ఎస్సీ కేటగిరీ 21 వేకెన్సీస్, ఎస్టీ 10, ఓబీసీ 38, ఈడబ్ల్యూఎస్ 14, అన్రిజర్వ్డ్ 59 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ జూనియర్ అసిస్టెంట్ టోటల్ వేకెన్సీ వచ్చేసి 70 వేకెన్సీస్ ఉన్నాయి. అప్రోచ్ క్రైటీరియా వచ్చేసి 27 years ఫర్ అన్రిజర్వ్డ్ కేటగిరీ. సో ఇక్కడ ఎస్సీ కేటగిరీ 9 వేకెన్సీస్, ఎస్టీ 9, ఓబీసీ 34, ఈడబ్ల్యూఎస్ 13, అన్రిజర్వ్డ్ 5 వేకెన్సీస్. టోటల్ వేకెన్సీ వచ్చేసి 70 వేకెన్సీస్ అండి. జూనియర్ అసిస్టెంట్ యాజ్ వెల్ యాజ్ సూపరింటెండెంట్ వేకెన్సీస్. సో ఇక్కడ ఆల్ ఓవర్ ఇండియా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి 31/1/2025 ఇస్ ద లాస్ట్ డేట్ టు అప్లై ఫర్ దిస్ పర్టికులర్ నోటిఫికేషన్. సో ఇది వచ్చేసి సిబిఎస్ఈలో సూపరింటెండెంట్ యాజ్ వెల్ యాజ్ జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీ నోటిఫికేషన్ అండి. సో ఇక్కడ రిలాక్సేషన్ కూడా ఉంది, ఏజ్ రిలాక్సేషన్. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వారికి 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ కేటగిరీ వారికి 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, అండ్ పీడబ్ల్యూడీ కేటగిరీ వారికి అన్రిజర్వ్డ్ కేటగిరీ అయితే 10 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, అండ్ ఒకవేళ ఓబీసీ అయితే 13 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఒకవేళ, అండ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అయితే యాజ్ పర్ ద గవర్నమెంట్ నామ్స్ రిలాక్సేషన్ ఉంది. ఇక్కడ సూపరింటెండెంట్ కావాల్సిన అర్హత వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. ఇంకా మీకు వర్కింగ్ నాలెడ్జ్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్, విండోస్, ఎంఎస్ ఆఫీస్, ఇంకా హ్యాండ్లింగ్ ఆఫ్ లార్జ్ డేటా, ఇంటర్నెట్ అండ్ ఎక్సెల్ మీకు వచ్చి ఉండాలి. అండ్ 30 years లోపు ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సో మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సూపరింటెండెంట్ వచ్చేసి Tier 1, Tier 2 2 ఎగ్జామ్స్ ఉంటాయి. సో Tier 1లో ఎంసీక్యూ క్వశ్చన్స్ అడుగుతారు, అండ్ Tier 2లో ఆబ్జెక్టివ్ టైప్ యాజ్ వెల్ యాజ్ డిస్క్రిప్టివ్ టైప్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఫాలోడ్ బై టైపింగ్ టెస్ట్ ఉంటుంది 35 words per minute. ఒకవేళ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే, ఒకవేళ హిందీ లాంగ్వేజ్ అయితే 30 words per minute మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. ఇది సూపరింటెండెంట్కి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ యాజ్ వెల్ యాజ్ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అండి. జూనియర్ అసిస్టెంట్కి కావాల్సిన అర్హత వచ్చేసి మీరు 12th class పాస్ అయితే సరిపోతుంది. అండ్ టైపింగ్ స్పీడ్ వచ్చేసి మీకు 35 words per minute ఉండాలి. 18 to 27 years లోపు ఉంటే మీరు జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ వచ్చేసి ఎంసీక్యూ ప్రిలిమినరీ స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది, ఫాలోడ్ బై టైపింగ్ టెస్ట్ ఉంటుంది. సో ఇది మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఫర్ జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీ. సో అన్రిజర్వ్డ్ కేటగిరీ వారికి అప్లికేషన్ ఫీ క్రైటీరియా 800 rupees అండి. ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్మెన్ అండ్ మోర్ ఓవర్ ఉమెన్కి ఎటువంటి ఫీజ్ లేదు, కాబట్టి జస్ట్ గివ్ ఏ ట్రై. మీరు ఉమెన్ అయితే ఖచ్చితంగా అప్లై చేయండి. తర్వాత ఎగ్జామ్ రాస్తే ఓకే, ఎగ్జామ్ రాయకుండా కూడా జస్ట్ గివ్ ఏ ట్రై. అండ్ ఇక్కడ సో సూపరింటెండెంట్ ఎగ్జామ్కి 2 tiers ఉంటాయి, Tier 1 యాజ్ వెల్ యాజ్ Tier 2. సో 1:10 ప్రకారం Tier 2కి మిమ్మల్ని పిలవడం జరుగుతుంది. సో ఆబ్జెక్టివ్ టైప్ Tier 1 ఎగ్జామినేషన్లో పార్ట్ 1 వచ్చేసి కరెంట్ అఫైర్స్ అడుగుతారు. కరెంట్ అఫైర్స్ 30 questions, 90 marks. ఈచ్ క్వశ్చన్ క్యారీ 3 marks. పార్ట్ టూలో ఇక్కడ జనరల్, మెంటల్ ఎబిలిటీ ఇంకా ఇంటెలిజెన్స్ అడుగుతారు. సో న్యూమరసీ యాజ్ మెంటల్ ఎబిలిటీ, బేసిక్ న్యూమరసీ, డేటా అనాలిసిస్. 30 questions, 90 marks is the total number of marks and total number of questions. Part 3లో arithmetic, numerical ability, data interpretation related questions అడుగుతారు. 30 questions, 90 marks. టోటల్గా 90 questions and 270 marks అండి. అండ్ ఇక్కడ పార్ట్ 4 కూడా ఉంటుంది. పార్ట్ 4 జనరల్ హిందీ, జనరల్ ఇంగ్లీష్, ఇది 15 + 15 questions అడుగుతారు. టోటల్ 30 questions, 90 marks. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ 30 questions, 90 marks. సో ఇది ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్. 150 questions అడుగుతారండి. 150 questions, 450 marks ఇస్ ద ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో Tier 2లో OMR బేస్ ఎగ్జామినేషన్, డిస్క్రిప్టివ్ టైప్ ఎగ్జామినేషన్ ఉంటుంది. OMR బేస్ యాజ్ వెల్ యాజ్ డిస్క్రిప్టివ్ టైప్ ఎగ్జామినేషన్. సో టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 10 questions అడుగుతారు, 30 marks. నెంబర్ ఆఫ్ ఇది వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అండి. అండ్ ఇక్కడ డిస్క్రిప్టివ్ టైప్ క్వశ్చన్స్ అయితే 4 questions అడుగుతారు, అండ్ ఈచ్ క్వశ్చన్ క్యారీ 5 marks. టోటల్గా 20 marks. సో కాంపోనెంట్ ఆఫ్ ది టెస్ట్ వచ్చేసి ఈ పర్టికులర్ డొమైన్ నుంచి అడుగుతారు. సో కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ రిలవెంట్ క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇది Tier 2 OMR బేస్ యాజ్ వెల్ యాజ్ డిస్క్రిప్టివ్. సో ఇండియన్ హిస్టరీ, కల్చర్, ఇండియన్ ఎకానమీ, ఇంకా ఇండియన్ జియోగ్రఫీ యాజ్ వెల్ యాజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మీద క్వశ్చన్స్ అడుగుతారు, అండ్ కాన్స్టిట్యూషన్. సో టోటల్గా 50 questions, 150 questions అండ్ 150 marks. సో ఇక్కడ ఇది ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అండ్ ఇది డిస్క్రిప్టివ్ టైప్ క్వశ్చన్స్ అండి. 50 questions, 150 marks అండ్ 30 questions, 150 marks is the descriptive type pattern of examination. ఇది సూపరింటెండెంట్. అండ్ ఒకవేళ జూనియర్ అసిస్టెంట్కి అయితే 1:2 Tier 1 ఎగ్జామినేషన్ వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్ ఎంసీక్యూ క్వశ్చన్స్ అడుగుతారు. ఎంసీక్యూ క్వశ్చన్స్లో టోటల్గా మీకు 100 questions అడుగుతారు. అవుట్ ఆఫ్ 100 questions ఈచ్ క్వశ్చన్ క్యారీ 3 marks, అంటే 300 marks. టోటల్ టైం ఫ్రేమ్ వచ్చేసి 2 hours, 100 questions అండ్ 300 marks.
general knowledge, reasoning, general Hindi as well as English, basic knowledge of computer operations, awareness of school education, examination board and administration etc. సో ఇవన్నీ క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇక్కడ జనరల్ నాలెడ్జ్ 30 క్వశ్చన్స్ 90 మార్క్స్, రీజనింగ్ వచ్చేసి 25 క్వశ్చన్స్ 75 మార్క్స్, జనరల్ ఇంగ్లీష్ ఇంకా హిందీ 25 క్వశ్చన్స్ 75 మార్క్స్, బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ 10 క్వశ్చన్స్ 30 మార్క్స్ అండ్ అవేర్నెస్ ఆఫ్ స్కూల్ యాజ్ వెల్ యాజ్ ఎగ్జామినేషన్ 10 క్వశ్చన్స్ 30 మార్క్స్. సో ఇక్కడ ఇది ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో ఇక్కడ ఎక్స్పెక్టెడ్ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మీకు సీనియర్ సెకండరీ 10+2 లెవెల్ ఉంటుంది అండ్ సూపరింటెండెంట్కి అయితే 10+2 లెవెల్ యాజ్ వెల్ యాజ్ Tier 1 అయితే 10+2 లెవెల్ అడుగుతారు అండ్ T2 వచ్చేసి ఇది సూపరింటెండెంట్ కాబట్టి గ్రాడ్యుయేషన్ లెవెల్ అడుగుతారు. సో ఇది క్రైటీరియా అండి. అండ్ ఇంకా స్కిల్ టెస్ట్ కూడా ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ సిటీ ఆఫ్ ఎగ్జామినేషన్స్ వచ్చేసి Tier 1 ఎగ్జామినేషన్స్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో విజయవాడ ఇచ్చారు, ఇంకా ఢిల్లీ, అస్సాం, చండీగఢ్, భువనేశ్వర్, చెన్నై, డెహ్రాడూన్. సో ఇవి సిటీ ఆఫ్ కోర్ట్స్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్. ఇక్కడ మార్కింగ్ స్కీమ్ ఇంతకుముందు చెప్పినట్టుగా ఈచ్ క్వశ్చన్ క్యారీ 3 మార్క్స్, ఇంకా నెగిటివ్ మార్క్స్ కూడా ఉండడం జరుగుతుంది. ఒకవేళ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం వచ్చినట్టయితే జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి. జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్లో ఇలాంటి జాబ్ అప్డేట్స్ చాలా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఉమెన్కి ఎటువంటి ఫీజు లేదు కాబట్టి జస్ట్ గివ్ ఎ ట్రై. అండ్ లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి 31/1/2025. ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీరు అప్లై చేసుకోండి. మీకు ఎలిజిబిలిటీ లేకపోతే ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో ఆ వారికి ఈ పర్టికులర్ నోటిఫికేషన్ అనేది షేర్ చేయండి లేదా ఇన్ఫర్మేషన్ అన్న కన్వే చేయండి. అండ్ లింక్ ఫర్ ద జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ ఇంకా ఈ పర్టికులర్ నోటిఫికేషన్ లింక్ వచ్చేసి నేను ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. అండ్ రిమెంబర్ లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి 31 Jan 2025. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే.